హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెటెడ్ డిఎస్సి 2021. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రాథమిక అంకగణితం సంబంధించి పార్ట్ 5 అభ్యాసం 6.1లో ఉన్న సమస్యలను సాధిద్దాము. ముందు వీడియోలో పార్ట్ 4లో మీకు 1, 2, 3 సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం 4 సంబంధించి కింది వాటిని కనిష్ట నిష్పత్తులుగా రాయండి. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు కనిష్ట నిష్పత్తులుగా రాయండి, సామాన్య నిష్పత్తులుగా రాయండి. సో మనం ఇలా రాసేటప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన సంఖ్యలు రెండు ఒకే ప్రమాణంలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఇచ్చిన అంశాలు రెండు కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి. ఇక్కడ 25 నిమిషాలకు మనం 55 నిమిషాలకు ఏం కట్టాలి? నిష్పత్తి కట్టాలి. సో కనిష్ట నిష్పత్తి కట్టాలి. ముందు నిష్పత్తి రాద్దాము, తర్వాత కనిష్ట నిష్పత్తి చేద్దాం. సరే, 25 నిమిషాలకు 55 నిమిషాలకు నిష్పత్తి అంటే నిష్పత్తి 25 నిమిషాలు ఈస్టు 55 నిమిషాలు. దీన్నే మనం 25 నిమిషాలు బై 55 నిమిషాలు అని రాయవచ్చు. సరే, ఇక్కడ మనం నిమిషాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇందులో చూడండి, మనకి ఇక్కడ 5 ఎక్కం క్యాన్సిల్ అవుతుంది కదా. 5 5లు 25, 5 11లు 55. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/11 మిగిలింది. ఇప్పుడు 5కి 11కి 1 తప్ప వేరే ఏ కారణాంకము ఉండరాదు. సో 1 రెండింటికి ఉమ్మడి కారణాంకమే, మరొక కారణాంకం ఉండరాదు. ఇక్కడ మనం 2 చేత భాగించొద్దాం. 5ని 2 పోదు, 11లో కూడా 2 పోదు, 3 5లో పోదు, 11లోను పోదు, 4 కూడా రెండింటిలోను పోదు, 5 5లో పోతుంది, 11లో పోదు, 6 7 8 9 10 11 11లో పోతుంది, 5లో పోదు, సరిపోతుందన్నమాట. ఇక్కడ వరకు మనం చూసుకున్నాం. సో వేరే సంఖ్య ఏది కూడా ఉమ్మడి కారణాంకంగా ఈ రెండు సంఖ్యకు లేదు కాబట్టి ఇప్పుడు 5/11 అనేది కనిష్ట నిష్పత్తిలో ఉంది అంటాము. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5:11 అని రాస్తాం. ఓకే, కనిష్ట నిష్పత్తి అనవచ్చు లేదా సామాన్య నిష్పత్తి అని కూడా అనవచ్చు. 45 సెకండ్లకు 30 నిమిషాలు. ఇచ్చిన రాసులు రెండు కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి. ఇక్కడ చూడండి, 45 సెకండ్లకు 30 నిమిషాలకి మనం ఏం కట్టాలి? నిష్పత్తి కట్టాలి. ఇక్కడ సెకండ్లు ఉంది, ఇక్కడ నిమిషాలు ఉంది. ఈ నిమిషాలని సెకండ్లో కన్నా మార్చాలి లేదా సెకండ్లను నిమిషాల్లో కన్నా మార్చాలి. 45 సెకండ్లు అంటే 45 సెకండ్లు అని రాద్దాము. 45 సెకండ్లు ఈజ్ ఈక్వల్స్ టు 45 సెకండ్లు అవి అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు 30 నిమిషాలని మనం సెకండ్లోకి మార్చుకోవచ్చు. 30 నిమిషాలని సెకండ్లోకి మార్చుకోవచ్చు. సరే, మనకు అందరికీ తెలుసు 1 నిమిషము ఈజ్ ఈక్వల్స్ టు 60 సెకండ్లు. 2 నిమిషాలు ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 2 × 60 సెకండ్లు. 3 నిమిషాలు ఈజ్ ఈక్వల్స్ టు 3 × 60 సెకండ్లు. అదేవిధంగా 30 నిమిషాలు ఈజ్ ఈక్వల్స్ టు 30 × 60 సెకండ్లు కదా. సో ఇక్కడ మనకి 30 నిమిషాలు ఇచ్చారు కాబట్టి 30ని 60తో గుణిస్తే మనకి సెకండ్లో మారిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, 2 సున్నాలు మామూలుగా రాసేసుకోండి. 3 6లు 18, 1800 సెకండ్లు వచ్చింది. ఇప్పుడు ఈ రెండు రాసులు ఒకే ప్రమాణాల్లో ఉన్నాయి. 45 సెకండ్లు, 1800 సెకండ్లు. ఇప్పుడు నిష్పత్తి రాస్తే కనుక నిష్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు 45 సెకండ్లు ఈజ్ టు 1800 సెకండ్లు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 45 సెకండ్లు బై 1800 సెకండ్లు. ఇప్పుడు సెకండ్లు క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకే, ఇప్పుడు ఏ ఏకం క్యాన్సిల్ అవుతుంది, 5 ఏకం క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 9 45, ఇందులో కూడా 5 ఏకం క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 3 15, 5 4 20 ఎక్కువైపోతుంది. 18 వరకు మనం ఈ లబ్ధాలు చూసుకోవాలన్నమాట. 5 1 5, 5 2 10, 5 3 15. సో ఈ లబ్ధము 18 వచ్చిందా లేదా, లేదా 18 కన్నా చిన్నదా లేదా చూసుకోవాలి మనం. సో 18 దగ్గరగా ఉండే చిన్న నెంబర్ వేసుకోవాలి, లబ్ధాన్ని వేసుకోవాలి. 5 3 15. ఈ 18లోంచి ఈ 15 పోతే 3 ఉంటుంది. ఈ 3 పక్కన ఈ 0 ఉంటే కనుక అప్పుడు 5 6 30 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 5 0 0. ఓకే, అదేవిధంగా చూడండి 9 ఎక్కం పోతుంది డైరెక్ట్గా. 9 1 9, 9 4 36, 9 0 0. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/40 అని వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1:40. ఇది సామాన్య నిష్పత్తి అన్నమాట, అంటే కనిష్ట నిష్పత్తి. 1కి 40కి ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేవు, 1 తప్ప. నెక్స్ట్ 4 మీటర్ల 20 సెకండ్లకు 8 మీటర్ల 40 సెంటీమీటర్లకు మనం నిష్పత్తి కట్టాలి. 4 మీటర్ల 20 సెంటీమీటర్లకు 8 మీటర్ల 40 సెంటీమీటర్లకు. ఇక్కడ కు అన్న చూడు, ఇక్కడే వరకు దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి నిష్పత్తి కట్టాలి. ముందుగా 4 మీటర్ల 20 సెంటీమీటర్లు తీసుకుందాం. ఇదంతా కూడా ఒకే ప్రమాణంలో ఉండాలి. సో ఒకే ప్రమాణంలో లేకపోతే కనుక మనం మార్చుకోవాలి. ఇక్కడ మీటర్లు సెంటీమీటర్లు ఉంది. మీటర్లు సెంటీమీటర్లో కన్నా మార్చాలి, లేదా సెంటీమీటర్లు మీటర్లో కన్నా మార్చాలి. మీటర్లు సెంటీమీటర్లకు మార్చడం ఈజీ, అంటే పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణాల్లోకి మార్చుకోవడం సులభం. ఇక్కడ పెద్ద ప్రమాణం మీటర్లు. సో 4 మీటర్లని 4 మీటర్లు ప్లస్ ఇక్కడ 20 సెంటీమీటర్లు ఇలా రాసుకోవచ్చు. 1 మీటరు అంటే మనకు అందరికీ తెలుసు 100 సెంటీమీటర్లు. 2 మీటర్లు అంటే 2 × 100 సెంటీమీటర్లు. అదేవిధంగా 3 మీటర్లు అంటే 3 × 100 సెంటీమీటర్లు. 4 మీటర్లు అంటే 4 × 100 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 400 సెంటీమీటర్లు వచ్చింది. సో ఇక్కడ మనం ఈ 4 మీటర్ల బదులు 400 సెంటీమీటర్లు రాసుకోవచ్చు. తర్వాత ప్లస్ 20 సెంటీమీటర్లు మామూలే, దాన్ని ఏమీ మార్చట్లేదు. 400 సెంటీమీటర్లు ప్లస్ 20 సెంటీమీటర్లు రెండు కలిపితే మనకి 420 సెంటీమీటర్లు. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ 8 మీటర్ల 40 సెంటీమీటర్లు కూడా మార్చుకుందాం. 8 మీటర్ల 40 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్స్ టు 8 మీటర్లు ప్లస్ 40 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా సేమ్ 8 మీటర్లని మనం సెంటీమీటర్లో మార్చుకోవాలి. 8 మీటర్లు ఈజ్ ఈక్వల్స్ టు 8 × 100 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 800 సెంటీమీటర్లు. అంటే 8 మీటర్ల బదులు 800 సెంటీమీటర్లు ప్లస్ 40 సెంటీమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 840 సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటికి నిష్పత్తి కట్టుకుంటాం. అంటే 420 సెంటీమీటర్లు ఈస్టు 840 సెంటీమీటర్లు. రెండు ఒకే ప్రమాణాల్లో ఉన్నాయి కాబట్టి కడతాం. నెక్స్ట్ 420 సెంటీమీటర్లు బై 840 సెంటీమీటర్లని ఇలా భిన్న రూపంలో మనం రాస్తాము. ఇక సెంటీమీటర్లు సెంటీమీటర్లు క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. చూడండి 2 ఎక్కం పోతుంది, 2 2 4, 2 1 2. ఇక్కడ 2 4 8, 2 2 4. మళ్ళీ 21 1 21, 21 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1:2. ఈ విధంగా మనం రాయవచ్చు. 1:2 వచ్చింది. తర్వాత 5 లీటర్లకు 0.75 లీటర్లకు మనం నిష్పత్తి కట్టాలి. సో ఇక్కడ లీటర్లు ఇక్కడ లీటరు రెండు కూడా ఒకే ప్రమాణంలో ఉన్నాయి. కానీ 0.75 ఇచ్చారు కాబట్టి
దీన్ని కూడా మనం ముప్పావు అని ఇచ్చారు కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే 0.75 లీటర్లు ఏం చేద్దామంటే మిల్లీ లీటర్లకు మార్చేసుకుందాం. ఇది లీటర్లు కూడా మిల్లీ లీటర్లు మార్చేసుకుందాం. ముందు 5 లీటర్లు తీసుకుందాం. 1 లీటరు ఈజ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ లీటర్లు. 2 లీటర్లు ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1000 మిల్లీ లీటర్స్. నెక్స్ట్ 3 liters is equals to 3 into 1000 milliliters. Similarly, 5 liters is equals to 5 into 1000 milliliters. Now multiply 5 into 1000, 5000 milliliters. Okay, that is equals to 5000 milliliters. Next 0.75 liters is equals to, similarly 0.75 liters is equals to 0.75 into 1000 milliliters. That is equals to, ఇక్కడ చూడండి 0.75ని మనం 1000తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయాలంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ 3 జీరోస్ని మామూలుగా రాసేసుకోండి. 1 2 3. ఈ జీరో రాయని అవసరం లేదు, రాయకూడదు. ఇక్కడ ఉన్న జీరోస్ని రాసేసుకోవచ్చు. ఈ 5 పక్కన జీరోస్ ఉంటే కనుక ఇక్కడ రాసేసుకోవచ్చు, లేవు కాబట్టి రాయం. ఈ 3 జీరోస్ ఇక్కడ డౌన్ చేసేసుకున్నాం. ఇప్పుడు 1 పెట్టి 1 5 జార్ 5, 1 7 జార్ 7 రాసుకోవచ్చు. 1 0 జార్ 0 కూడా రాసుకోవచ్చు, అవసరం లేదు. పాయింట్ ఇప్పుడు 1 2 ప్లేసెస్, 1 2 ప్లేసెస్ అంటే పాయింట్ ఇక్కడ 2 ప్లేసెస్ పెట్టుకోవాలి. 1 2 ప్లేసెస్కి అంటే 750. ఈ పాయింట్ తర్వాత జీరోస్ వాల్యూ ఉండదు కాబట్టి స్ట్రైక్ అవుట్ చేస్తాం. 750 మిల్లీ లీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 750 మిల్లీ లీటర్స్. నౌ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 5000 milliliters is to 750 milliliters. That is equals to 5000 milliliters by 750 milliliters. Now cancel milliliter and milliliter and 0 and 0. చూడండి 5 డబుల్ క్యాన్సిల్ అవుతుంది. 5 10లు, 5 1లు 5, 5 0 0, 5 0 0, 5 15లు 75. మరి 5 క్యాన్సిల్ అవుతుంది. 5 20లు 100, 5 3లు 15. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20:3. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రేషియో. నెక్స్ట్ 4 weeks to 4 days. 4 వారాలకు 4 రోజులు. 4 weeks to 4 days. To write given ratio in the simplest form, first we convert them into same units. To write the given ratio in the simplest form, we should first convert them into same units. అంటే మనం ఇక్కడ ఒకే ప్రమాణాల్లోకి మార్చుకోవాలి. వారాలని రోజుల్లోకైనా మార్చాలి, లేదా రోజుల్ని వారాల్లోకైనా మార్చాలి. రోజులు పెద్దయ్యా వారాలు పెద్దయ్యా అంటే వారాలే పెద్దవి కాబట్టి పెద్ద ప్రమాణాన్ని రోజుల్లోకి మార్చేసుకుంటాం. ఒక వారము అంటే మనకు అందరికీ తెలుసు 7 రోజులు. నెక్స్ట్ 2 వారాలు ఈక్వల్స్ టు 2 into 7 days, 2 into 7. నెక్స్ట్ 3 వారాలు 3 into 7. 4 వారాలు 4 into 7, 4 ఏళ్ళు 28 రోజులు. సో ఇప్పుడు మనం 28 రోజులకి 4 రోజులకి మనం రేషియో కడతాం. రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 28 days ఈజ్ టు 4 days. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 28 days by 4 days. ఇప్పుడు డేస్ క్యాన్సిల్ అవుతుంది. 4 1 జార్ 4, 4 7 జార్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7/1. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7:1.
దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ రేషియో. నెక్స్ట్ చూడండి, 5 డజన్లకు 2 స్కోర్లు. ఇక్కడ వాడు ఇచ్చాడు ఒక స్కోరు అంటే 20 వస్తువులు. మరి ఒక స్కోరు అంటే 20 వస్తువులు, అవునా? నెక్స్ట్ 2 స్కోర్లు అంటే 2 × 20 వస్తువులు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ఆర్టికల్స్, 40 వస్తువులు. ఓకే, ఇప్పుడు ఈ స్కోర్ని మార్చేసుకున్నాం, డజన్లు కూడా మార్చేసుకుందాం. ఒక డజన్ అంటే 12 వస్తువులు మనకు తెలుసు. ఒక డజను ఈజ్ ఈక్వల్స్ టు 12 వస్తువులు. 2 డజన్లు ఈజ్ ఈక్వల్స్ టు 2 × 12. 5 డజన్లు ఈజ్ ఈక్వల్స్ టు 5 × 12 ఈజ్ ఈక్వల్స్ టు 5 12 60 వస్తువులు. అంటే ఇప్పుడు 5 డజన్లకు అంటే 60 వస్తువులకు 60 వస్తువులు ఈస్ట్ 2 స్కోర్లు అంటే 40 వస్తువులు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 60 వస్తువులు బై 40 వస్తువులు. వస్తువులు క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 3 2 2 2 3s 2 2s. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3:2. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్, రిక్వైర్డ్ రేషియో. సారీ. నెక్స్ట్ 5th one. రహీం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ నెలకు 75,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను అందులో 28,000 రూపాయలు ఆదా చేస్తున్నాడు. కింది నిష్పత్తులను కనుగొనండి. అతని ఆదాకి జీతానికి, అతని జీతానికి ఖర్చుకు, అతని ఆదాకి ఖర్చుకు. ఓకే, ముందుగా మనం అతను నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం. రహీం వర్క్స్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ఎర్న్స్ ₹75,000 per month. He saves 28,000 per month from his earnings. Find the ratio of. Okay, first we should write what is the earning of Rahim. Okay, earnings అంటే సంపాదన. ఎర్నింగ్స్ ఆఫ్ రహీం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ₹75,000. నెక్స్ట్ సేవింగ్స్ ఆఫ్ రహీం. రహీం యొక్క ఆదా ఎంత? ఇక్కడ ఆదా అని రాసుకుంటాం, ఆదా. ఇక్కడేమో సంపాదన, అంతేం లేదు. ఇదేమో సంపాదన తెలుగులో, ఇది ఆదా. రహీం ఎంత ఆదా చేస్తున్నాడు? ₹28,000 ఇంత ఆదా చేస్తున్నాడు. మరి ఎంత ఖర్చు పెడుతున్నాడు అంటే ఈ ఆదా తీసేస్తే మనకు ఎంత ఖర్చు పెడుతున్నాడో వస్తుంది కదా. సో ఇప్పుడు మనం అతని యొక్క ఖర్చు కూడా రాసుకోవాలి. అతని యొక్క ఎక్స్పెండిచర్ కూడా మనం రాయాలన్నమాట. ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎర్నింగ్స్ అన్నా ఇన్కమ్ అన్నా ఒకటే అర్థము. ఇప్పుడు ఎక్స్పెండిచర్ అతని ఖర్చు, ఎక్స్పెండిచర్ ఖర్చు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0లోంచి 0 తీస్తే 0 0 0, 5లోంచి 8 తీలేము, 1 బార్ తెచ్చుకున్నాం, అక్కడికి 15 అయింది. 15లోంచి 8 తీస్తే 7, ఇక్కడ 6లోంచి 2 తీస్తే 4, అంటే 47,000 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం, అతని ఆదాకి అంటే సేవింగ్స్కి, అతని జీతానికి, అతని ఎర్నింగ్స్కి రేషియో కట్టుకున్నాడు, అంతే కదా. అంటే 75,000 ఫస్ట్ ఏమన్నాడు? అతని ఆదా అంటే 28,000 రాసుకోవాలి. 28,000 ఈస్ట్ అతని జీతం. ఇక్కడ మనం నిష్పత్తిలో ఆర్డర్ క్రమశం అనేది చాలా ఇంపార్టెంటు కాబట్టి ముందు ఏది ఇస్తే అది రాసుకోవాలి. అతని ఆదా అన్నాడు కాబట్టి 28,000 రాసుకున్నాము. ఈస్ట్ ఇక్కడ మనకి అతని జీతం ఎంత? 75,000. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 28,000 డివైడెడ్ బై 75,000. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు ఏ అకౌంట్ పోతుందా? ఇందులో 28,000
థౌజండ్కి 75,000కి మనం క్యాన్సిల్ చేస్తాం. 28/75 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 28:75 అంతే, ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ రెండోది చూద్దాం. అతని జీతానికి ఖర్చుకి, అతని జీతం ఎంత, ఎర్నింగ్స్ 75,000 ఈజ్ టు అతను ఖర్చు కట్టేసినందుకో 47,000 వచ్చింది. 47,000 రాసుకున్నాం. ఇప్పుడు 75,000 డివైడెడ్ బై 47,000. ఈ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 75/47. ఏ ఏకము క్యాన్సిల్ అవ్వదు. 75:47 రేషియో. నెక్స్ట్ మూడోది అతని ఆదాకి ఖర్చుకి. అతని ఆదా ఎంత, 28,000. 28,000 ఈజ్ టు అతని ఖర్చు ఎంత, 47,000. ఇది కూడా సేమ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 28,000 భిన్న రూపంలో రాయాలంటే ఇలా రాస్తాం కదా, ఇది లవంగా ఇది హారంగా రాస్తాం. 28,000 డివైడెడ్ బై 47,000. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 28/47 మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 28:47. ఇది రేషియో, రిక్వైర్డ్ రేషియో అన్నమాట. ఈ విధంగా మనం ఈ రేషియో ప్రాబ్లమ్స్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అభ్యాసం 6.1లో ఉన్న లెక్కలన్నీ పూర్తి చేయడం జరిగింది. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇప్పటివరకు మాకు ఎలక్షన్స్ డ్యూటీస్ ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ చేయలేదు. ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే, ముందుగా మీరు ఈ కాన్సెప్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసుకుని ఆ తర్వాత టెక్స్ట్ మెటీరియల్ ఏదో ఉంటే కనుక చేసుకోండి. మీకు పాఠం బాగా అర్థం అవడం కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.